విశ్వేశ్వరరెడ్డి గారు నమస్తే. నమస్కారం అండి. నమస్కారం. మీకు నోటీస్ వచ్చింది సిట్ నుంచి. రేపు కదా మీరు అటెండ్ కావాల్సింది? అవును, రేపు 11 o'clock రమ్మన్నారు. ఓకే. మీ ఫోన్ ట్యాప్ చేశారా? మీ కుటుంబ సభ్యులు ప్లస్ స్టాఫ్ కుటుంబ సభ్యులు, పిఏలు, అసిస్టెంట్స్ చాలా మంది ట్యాప్ చేసిండ్రు. అండ్ నాకు తెలుసు ట్యాప్ చేస్తున్నారు, కానీ ఏం చేయాలి? అప్పుడు కుటుంబ పాలన ఆయన ఒక్కందే. అయితే తెలుసు, కొంచెం ప్రికాషన్ తీసుకున్నాం, కానీ కష్టము. అన్ని ఫోన్లు ట్యాప్ చేస్తే చాలా కష్టం. అండ్ కొన్ని అయితే మాకు డైరెక్ట్ ప్రూఫ్స్ ఉన్నాయి. అండ్ నాట్ బట్ ఫోన్ ట్యాపింగ్ ఇస్ మైనర్ థింగ్. నా ఆఫీస్ లో వచ్చిండ్రు, ఆఫీస్ కు ఏదో తప్పు డిస్గైజ్ లో వచ్చి నా కంప్యూటర్లు ఇవన్నీ చూస్తున్నారు. మా ఐటీ వాళ్ళని అడిగితే వీళ్ళు ఏమో అంటే డిపార్ట్మెంట్ అంటే ఐటీ డిపార్ట్మెంట్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఇట్ ఏమన్నా ఉందా అని అడిగితే అవునవును అన్నట్టు అన్నారు. తర్వాత అనుమానం వచ్చింది పోలీసు వాళ్ళని. వాళ్ళు ఫోటోగ్రాఫ్స్ తీసుకున్నాం, సీసీటీవీలు ఉన్నది, చూస్తే వాళ్ళు పోలీసు వాళ్ళు. అప్పుడు డీజీపీ మహేందర్ రిపోర్ట్ చేస్తే ఎవరు ఎట్లా వస్తారు అంటే ఆయన అంటాడు రావచ్చు. ఎట్లా రావచ్చు? ఆయన లాయర్, ఆయన కూడా తెలిసి ఉండాలి. వితౌట్ వారెంట్ నా ఆఫీస్ ను నావి ఇవి ఎన్నో రేట్స్ చేసిండ్రు, ఫోన్ ట్యాపింగ్ ఇంక్లూడెడ్. ఇప్పుడు మీరు చెప్పిన పీరియడ్ లో ఇప్పుడు 2019 అండి, 19 ఎలక్షన్. ఓకే, అవును. సో అప్పుడు 19 ఎలక్షన్ టైంలో కూడా జరిగింది మీ ఫోన్ ట్యాపింగ్? 100%. 19 పార్లమెంట్ ఎలక్షన్స్ మీరు చెప్పేది అంతేనా? అవును, 19 పార్లమెంట్ ఎలక్షన్స్. ఓకే, 100% జరిగింది. దాని తర్వాత కోవిడ్ టైం కూడా బాగా జరిగింది. దానికైతే మాకు లిటరలీ ప్రూఫ్ కూడా ఉన్నాయి. నేను కొంతమంది అప్పుడు గాంధీ హాస్పిటల్ నర్సెస్ కు కోవిడ్ ఎంతో మంది చచ్చిపోతుంటే ఈ రాజ్ కుమారుడేమో ఎక్కడెక్కడనో దుబాయ్లు ఇటలీ తిరుగుతున్నాడు అండ్ ఇక్కడ అందరు చచ్చిపోతుండని చెప్పి మేము ఇక్కడ గాంధీ హాస్పిటల్ నర్సెస్ స్ట్రైక్ చేస్తుండ్రు. వాళ్ళకి కనీసం పీపీఈ కిట్లు కూడా లేరు. ఓకే. అయితే అప్పుడు మేము ఏమనుకున్నామంటే మాకు తెలుసు ఫోన్ ట్యాపింగ్ చేస్తారని. అయితే మేము ప్రికాషన్ తీసుకునేమంటే ఆల్రెడీ నో పోలీస్ నో వీఆర్ గోయింగ్ టు గో టు గాంధీ హాస్పిటల్, కానీ ఎప్పుడు కలుస్తాం ఎప్పుడు పోతాం తెలియదు వాళ్ళకు. అయితే మేము డిసైడ్ చేస్తాం ఏంటంటే మేము జస్ట్ బిఫోర్ లీవింగ్ ద హౌస్ 5 minutes బిఫోర్ లీవింగ్ ద హౌస్ విల్ కాల్ ఈచ్ అదర్ అండ్ హ్యావ్ అ కామన్ మీటింగ్ పాయింట్. బేగంపేటలో పెట్టినాము, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ముంగట. జస్ట్ 5 minutes ముందు చేసిన అక్కడ 10 minutes చేరితే అక్కడ పోలీస్ వెయిటింగ్ ఉన్నారు. ఓకే. మేం పరేషాన్ అంటే దే ఆర్ లైవ్ ట్యాపింగ్ అన్నమాట. అండ్ ఆల్సో లైవ్ ట్యాపింగ్ అంటే అప్పుడు ఆ టెక్నాలజీస్ లేకుండా ఇవన్నీ ఏది ఓ 1000 మందిని ట్యాప్ చేయాలంటే ఓ 500 మంది పోలీసు వాళ్ళు ఇంటుండాలి. ఓకే. అయితే వీళ్ళందరినీ కూడా పెట్టినారు. ఓకే. ఓకే. సో ఇప్పుడు మీది కంటిన్యూస్ గా ఎప్పుడైతే మీరు బీఆర్ఎస్ 2018 అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు వీడి కాంగ్రెస్ లో జాయిన్ అయినప్పటి నుంచి జరుగుతుంది ట్యాపింగ్? అవును, ఎలక్షన్ అప్పుడైతే డెఫినెట్ ఎప్పటి ట్యాపింగ్ జరుగుతుంది. 19 ఎలక్షన్ కొంచెం లో మార్జిన్ తో ఓడిపోయారు కదా, 15-16 వేల ఓట్లతో ఓడిపోయినారు. అవును, ఎన్నో ఇది చేసిండ్రు ఫోన్ ట్యాపింగ్ చేసి మా అడ్వకేట్ అంటే ఈజ్ నాట్ ఈవెన్ మై అడ్వకేట్, పేటెంట్ లాయర్, ఆయన పేరు కూడా కొండా సందీప్ రెడ్డి, నాకు సార్ చుట్టమే కాదు, ఆయన నెల్లూరు పేటెంట్ లాయర్. ఆయన ఫోన్ ట్యాప్ ఇచ్చేసిండ్రు. అండ్ పెద్ద వాళ్ళ కుటుంబ న్యూస్ పేపర్ ఉంది కదా తెలుగు, ఏంది టీ న్యూస్, అది నమస్తే తెలంగాణ, దాంట్లో పెద్దగా 1 day బిఫోర్ ఎలక్షన్ విశ్వేశ్వరరెడ్డి నిజాయితీ అంటే ఆయన దగ్గర 70 కోట్లు దొరికిందని పెట్టిండ్రు. ఫోన్ ట్యాపింగ్ చేసి ఆయన ఫ్యామిలీ జ్యువెలరీ ఏదో జస్ట్ కొనుక్కుంటుంది పోతే ఇది విశ్వేశ్వరరెడ్డి అని ఆయన పాకెట్ లో నా కార్డు ఎట్లయినా ఉంటది, ఎందుకంటే ఆయన లాయర్. అయితే ఇవన్నీ కూడా చాలా దిగజారిన పని, ఎందుకంటే వాళ్ళకి ఇన్సెక్యూరిటీ బాగుండే. ఏంది మేము ఎప్పుడు ఓడిపోతాం రా, ప్రజలు మా నిజ రూపం ఎప్పుడు తెలుసుకుంటారు, ఇవన్నీ కూడా ఉండే. ఇంకొకటి ఇప్పుడే మీ టీవీ మీద ప్రభాకర్ రావు చూస్తున్నా. అయితే ఇదంతా ఎలక్షన్స్ అయిపోయినాక ఫోన్ ట్యాపింగ్ అంతా అయిపోయినాక నేను ఒకసారి ప్రభాకర్ రావు గారిని కలిసిన ఎక్కడ సోషల్ ఒకేషన్ లా. అయితే నేను అడిగిన ప్రభాకర్ రావు, మీరు 6 మంది నా ఇంటి ఎట్లా పెడతారు ఫోన్ ట్యాపింగ్ గురించి అడిగలేదు. నా దీంట్లో పట్టుబడ్డారు కదా, నా ఆఫీస్కి వచ్చి పట్టుబడ్డారు కానిస్టేబుల్. ఒక కానిస్టేబుల్ పేరు యాతికుంది, కృష్ణ, అప్పుడు ఎస్ఐ గచ్చిబౌలి ఉండే. అయితే ఈయన మనిషే, ఏ ప్రభాకర్ రావు మనిషే.
అయితే వాళ్ళోళ్ళే. అయితే ఆయన పట్టుబడ్డారు. ఇంకో వేరే దగ్గర మా ఆఫీస్ నుంచి పారిపోతుంటే దొంగల తీర పట్టుకున్నాము, వాళ్ళు పోలీసు వాళ్ళే. ఇంకా 6 మంది దొరికిండ్రు ఇట్లా. అయితే మీరు ఎట్లా పెడతారండి 6 మంది ఆయనక? మీ దగ్గర వేరే పనులు ఉన్నాయంటే 6 కాదు 600 మంది పెట్టిండ్రు. నేను 600 పోలీసు వాళ్ళకి ఎట్లుంటది ఇంత ఫోర్స్, ఇంత రిసోర్సెస్ ఎట్లుంటాయంటే, మేము గణేష్ చతుర్థికి 60,000 పెట్టిన వాళ్ళం, మీ ఎంత 600 పెట్టరాదా? సిగ్గు తప్పిన మాటలు మాట్లాడుతాం. అసలు నేను క్యాజువల్లీ ఓన్లీ గానీ అంటే ఆయనకి ఏం అనిపిస్తలేదు. మేము 600 మంది నీ ఎంత పెట్టినామంటారు. ఇక ఫోన్ ట్యాపింగ్ చిన్నది. ఓకే. సో అంటే ఇప్పుడు నేను యాక్చువల్లీ అవి ఫోన్ ట్యాపింగ్లు పోలీసు వాళ్ళు పెట్టి నన్ను ఓడగొట్టినందుకు కేసీఆర్ గారికి, కేసీఆర్ కొడుకుకు ధన్యవాదాలు చెప్పదలుచుకున్నా. ఎందుకంటే అప్పుడు ఆయనతో ఇవన్నీతోటి కొంచెం మార్జిన్ ఓడిపోయినా గానీ ఆయనతో గెలిచుంటే ఇప్పుడు కాంగ్రెస్ జెండా పట్టుకొని ఉంటుంటిది. ఎందుకు కాంగ్రెస్ జెండా పట్టుకుంటే ఏంది నష్టం? కాంగ్రెస్ జెండా నాకేం నష్టం ఉండదు. నాకేం నష్టం ఉండదు. దేశానికి రాష్ట్రానికి నష్టం. దేశానికి నష్టం. దేశాన్ని నమ్ముకున్నట్టు పార్టీ. మరి అట్లాంటప్పుడు మొదలు ఎందుకు జాయిన్ కాలేదు బీజేపీలో? బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి బీజేపీకి అప్పుడు ముఖ్యంగా ఏంటంటే వేరే విషయం కానీ, ముఖ్యంగా అప్పుడు కేసీఆర్ ఏవైతే మేము అందరు నమ్ముకొని తెలంగాణ వస్తే మన నిజంగానే ధనిక రాష్ట్రం ఉన్నది, ఆ ధనమంతా మన చేతిలో ఉంటది, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నానంటే ఆంధ్రోళ్ళు దొంగతనం చేసిండ్రు, లేకుంటే ఇప్పుడు మన చేతిలో మన తెలంగాణ ఉంటే అభివృద్ధి అవుతుందని అనుకున్నాము. ఇప్పుడు ఈయననే దొంగతనం మొదలుపెట్టిండు, ఈయననే కాళేశ్వరంలో కట్టుడు మొదలు పెట్టిండు. అప్పుడు వచ్చేసిన ఎట్టి పరిస్థితి తెలంగాణ ద్రోహం చేసిన ఆయన ఓడగొట్టాలని. అప్పుడు బీజేపీ ఆడ్లీ ఏమన్నా లేకుండే ఎక్కువ. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఓడగొట్టొచ్చు. కానీ కాంగ్రెస్ లో అప్పుడు కాంగ్రెస్ గెలిస్తే కనుక ఇప్పుడు రాష్ట్రంలో పవర్లు ఉండేవాళ్ళు, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారులు ఉంది. మీ ఫ్రెండ్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, ఆయనతో కలిసి జర్నీ చేయాల్సి వస్తుంది. అంటే ఫ్రెండ్ అంటే మీకు రాజకీయంగా కాకపోయినా నార్మల్ గా అయితే ఫ్రెండే కదా. ఇంతకు ముందు కూడా మీరు కలిసి డ్రగ్స్ మీటింగ్ లో కూడా వేదిక పంచుకున్నారు. ఇవాళ అవును, అప్పుడు యాదగిరి వైట్ ఛాలెంజ్ చేసినాం, ఇవాళ కూడా డ్రగ్స్ మీటింగ్ లో వేదిక పంచుకున్నాం. కరెక్టే. సో ఆయన ఆ దారిలోమైనా నేను ఈ దారిలోమైనా, కానీ తెలంగాణ నాశనం అన్నిట్లో ఎక్కువ నాశనం చేసింది అయితే కేసీఆర్ గారే. కానీ రేవంత్ రెడ్డి గారి మీద నాకు ఇప్పుడు వ్యక్తిగత మిత్రుడైనా కూడా నాకు కొంచెం కోపం. ఎందుకంటే ఇంకా ఫోన్ ట్యాపింగ్ విషయమైనా, ఔటర్ రింగ్ రోడ్ విషయమైనా, కాళేశ్వరం విషయమైనా, లేకుంటే ఎన్నో ఉన్నాయి, ఇప్పటి వరకు ఒక్కరు కూడా లోపడబడలేదు. డీలే అవుతా ఉన్నది. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా అది చెప్పినాను. అంటే లోపల పడాలని కోరుకుంటున్నాను.